హే గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ చిల్కా. ఈరోజు మేము ఎక్కడికి వచ్చామనుకుంటున్నారో తెలుసా? శిల్పారామం వచ్చామండి. సో ఇక్కడైతే డ్యాన్స్ అవుతుంది చూసే. చూసారు కదండి. మొత్తం వీడియో చూడడానికి ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. సో మేము ఈరోజు శిల్పారామం వచ్చాము. చాలా బాగుంది ప్లేస్ మొత్తం. అయితే మీకు చూపించేస్తాను. ఇక్కడ డిఫరెంట్ అన్నీ ఉన్నాయండి. లైక్ మనం షో పీసెస్ పెట్టుకుంటాం కదా, అలాంటివి డెకరేట్ చేసుకునేవి ప్రతిదీ. ఇవేంటి అంటే కప్స్ అనమాట. సో చాలా బుజ్జిగా భలే ఉన్నాయి. చాలా బొమ్మలు అవన్నీ కూడా ఉన్నాయి. హోమ్ డెకరేషన్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మాకైతే కాళ్ళు లాగేస్తున్నాయండి. మేము చాలా ప్లేసెస్కి ఆల్రెడీ వెళ్ళొచ్చాము. సో ఇక్కడ ఇదనమాట. సో పిల్లలకి కిటీ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆ కిటీ బ్యాంక్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మెయిన్గా మన మమ్మీ వాళ్ళు వచ్చారు అని అనుకో, మనం పచ్చళ్ళు అవి పెట్టుకుంటాం కదా, ఆ జార్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. టీ కప్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. డిషెస్ టైప్ అన్నీ ఉన్నాయి. నాకు ఈ టీ కప్ అయితే చాలా బాగా నచ్చింది. చూసారా, ఇది చాలా ఓల్డెన్ డేస్లో యూజ్ చేసే వాళ్ళ ఉంది కదా, చాలా బాగుంది అనిపించింది. అండ్ ఇవైతే మన బాల్కనీస్లో పెట్టుకుంటే సూపర్ ఉంటాయి. భలే సౌండ్ వస్తున్నాయి, గల్ అని చెప్పి. చక్కగా చాలా బాగున్నాయి. మీకు నచ్చుతాయి. హైదరాబాద్లో ఉండి శిల్పారామం ఎవరైతే విజిట్ చేయలేదో పక్కా విజిట్ చేయండి. అండ్ ఇవేంటి చెప్పాను కదా, బౌల్స్ అనమాట. అండ్ ఇక్కడ కిటీ బ్యాంక్స్ అని చెప్పాను కదా, సో బుజ్జి భలే ఉన్నాయండి. చిన్నపిల్లలకి డిఫరెంట్వి మిక్కీ మౌస్, డోరెమోన్ అవన్నీ అయితే బాగున్నాయి. అవి కాకపోతే లైక్ కింద పడితే పగిలిపోతాయి ఆ టైప్. మనం చిన్నప్పుడు యూజ్ చేసేవాళ్ళం అలా కదా. మేము లోపలికి అయితే వెళ్ళానండి. చాలా బాగున్నాయి. ఇది కూడా సేమ్ ఒక ఎలిఫెంట్లా ఉంది. దాని లోపల మనం ఏమైనా పెట్టుకోవచ్చు అనుకుంటా, కానీ డిఫరెంట్వి చాలా బాగున్నాయి. ఇదొక్క మొక్కలు పెట్టుకునేదాన్ని. నైట్ అయితే అయిపోయింది. నేను చెప్తున్నాను శిల్పారామం వచ్చామని చెప్పి. దీని తర్వాత మేము ఒక ప్లేస్కి అయితే వెళ్ళాం గాయ్స్. అది చాలా బాగుంది. ఆ బొమ్మ అయితే భలే డ్యాన్స్ చేసింది. నైట్ అయిపోయినా సరే ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది. సో ఇక్కడ లేక్ కూడా ఉంది. ఆ లేక్ కూడా చాలా బాగుంది. నేను బొమ్మ అన్నాను కదా, చూడండి అది. చూసారండి ఎంత చక్కగా డ్యాన్స్ చేసాయో, చాలా బాగా డ్యాన్స్ చేసాయి. మనం 50 రూపీస్ ఇస్తే అక్కడ షో చూపిస్తారనమాట. సో చాలా బాగున్నాయి. ఇక్కడ మన ఓల్డెన్ డేస్లో ఏవైతే చేశారో పెద్దవాళ్ళందరూ అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. విలేజ్లో మనకి ఏవైతే చేసేవాళ్ళు, ఏ పనులు చేసేవాళ్ళు అని చెప్పేసి ఇక్కడైతే ఐరన్ చేస్తున్నారు ఒక ఆవిడ. అండ్ వర్క్ చేస్తున్నారు. సో మేము ఇక్కడ ఫుల్ తిరిగి అయితే ఫుల్ అలసిపోయాము. ఇంకా చాలా ఉన్నాయి ప్లేసెస్. అండ్ ఇది కార్పెంటరీ అంటే వడ్రంగి పని అప్పట్లో ఎలా చేసేవాళ్ళు అని చెప్పి చూపించారు. అండ్ ఇక్కడ ఏమో ఒక్కొక్కరు ఒక్కొక్క హౌస్లో ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ కుకింగ్ చేస్తున్నారు ఒక ఆయన. అక్కడేమో ఒకరు ఏదో దంచుతున్నట్టు ప్రతిదీ. కానీ బొమ్మలు అవి సూపర్గా ఉన్నాయండి నిజంగా శిల్పారామంలో. ఇక్కడ చూడండి, మన ఇంట్లో మన మమ్మీ వాళ్ళు ఏం చేస్తారో అదే చేస్తున్నారు అక్కడ. అండ్ ఇక్కడ లైక్ మొత్తం అన్ని బొమ్మలు పెట్టేసి అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇవిడ ఏదో దంచుతున్నారు. ఎవ్రీథింగ్ మన ఓల్డెన్ డేస్లో ఏమైతే చేసామో అవన్నీ. ఇదంతా ఒక పెద్ద మార్కెట్ అండి. మార్కెట్లో ఎవరెవరు ఏం చేసేవాళ్ళు వెళ్ళి మనం ఏం చేసేవాళ్ళం అని చెప్పేసి సంక్రాంతి టైంలో వస్తాయి కదండి, అది. సో మార్కెట్ అయితే చాలా బాగుంది. గ్రామంలో సంత అని చెప్పి పెట్టారు. కానీ ఎంత బాగుంది అంటే నేనైతే ఇంకా అన్నీ విజిట్ చేయలేదు, కానీ నాకు చాలా మిస్ అయ్యాను. నెక్స్ట్ నేను వెళ్ళేసరికి నైట్ అయిపోయింది కాబట్టి చాలా వీడియోలో మొత్తం బ్లాక్గా వచ్చింది. బట్ నెక్స్ట్ టైం మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేస్తాను. సో ఫర్ ష్యూర్ మీకు నచ్చుతుంది. ఇక్కడైతే బొమ్మలు భలే ఉన్నాయి కదా, అందులో తల పెట్టుకొని ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ పిల్లలు ఇద్దరు చిన్నప్పుడు మన అన్న ఎలా ఆడుకునే వాళ్ళు అలా ఆడుకున్నారు. మన అన్నయ్య వాళ్ళతో ఆడుకుంటాం కదా, అలానే చాలామంది 9 అయిపోతున్నా సరే ఎంతమంది ఉన్నారంటే చాలామంది తీసుకుంటున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారో మొత్తం. సో చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అక్కడ చాలా పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు కదా చూడటానికి. ఎవరికైనా నడవటానికి ఓపిక లేకపోతే ఇలా తీసుకెళ్తున్నారండి. అలా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఇలా వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక లైక్ వాటర్ అయితే ఉంది ఫుల్. ఇదంతా కృష్ణుడు ఉండే ప్లేస్ అంట. సో అందుకని ఆ కృష్ణుడు ఉండే ప్లేస్ దగ్గర ఇలా పెట్టారు. చాలా బాగుంది. దీని మీనింగ్ ఏంటంటేనంట, కృష్ణుడు గోపికలు డ్రెస్సెస్ తీసుకెళ్ళిపోతారంట.
ఆ విమ్మని కృష్ణుడిని అడుగుతారంట వీళ్ళు. నాకు తెలీదు, మా ఫ్రెండ్స్ చెప్పారు. సో అది మీనింగ్. అంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ అవి అయితే చాలా చాలా బాగున్నాయి. మీ అందరికీ నచ్చుతుంది ఫర్ ష్యూర్‌గా. ఎవరైనా ఇంకా శిల్పారామం విజిట్ చేయకుండా ఉంటే వెళ్ళి విజిట్ చేయండి. చాలా నచ్చుతుంది మీ అందరికీ కూడా. సో ముందుకు వెళ్తూ ఉంటే మనం షెల్ఫ్స్‌లో పెట్టుకుంటే బొమ్మలు అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ అయితే నేను తీయలేకపోయాను. నెక్స్ట్ టైం మార్నింగ్ వెళ్తే అప్పుడు వీడియో అంతా తీసేసి మీకు పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.